వెల్కమ్ టు OnePlus 12R రివ్యూ. సో దీన్ని అయితే దగ్గర 10 డేస్గా అయితే యూజ్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటాను. అది హానెస్టా లేదా అనేది అయితే మీరే డిసైడ్ చేయాలి. అండ్ ఇదైతే రిటైల్ యూనిట్ అమెజాన్లో నేను పర్చేస్ చేశాను. 40,000 అంటే 1,000 డిస్కౌంట్ ఏమో వచ్చింది ఐసిఐసిఐ కార్డ్తో, ప్లస్ 4,000 వర్త్ OnePlus Buds Z2 TWS కూడా ఫ్రీగా అయితే వచ్చాయి. సో ఆలస్యం చేయకుండా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ 10 డేస్ పైనే అవుతుంది. నిజానికి నాకు చాలా ప్రోస్ కనబడ్డాయి, కాన్స్ కనబడ్డాయి. ఫస్ట్ కాన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. అండ్ థ్రోట్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంది, వాయిస్ గత 1 వీక్ నుంచి అయితే. సో కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్. OnePlus ఇదనే కాదు, ఇంతకు ముందు కూడా ఒక 3-4 టైమ్స్ పైనే చేసింది. సో జూమ్ లెన్స్ డిపార్ట్మెంట్లో OnePlus 1 అండ్ ఇంకా కొన్ని 2-3 సందర్భాల్లో అయితే చేసింది. అండ్ ఇందులో వీళ్ళు చేసిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు ఇచ్చిన ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో OnePlus 12R హైయర్ వేరియంట్ ఏదైతే 16 GB ర్యామ్ అండ్ 256 GB వేరియంట్ ఉందో, సో అది UFS 4.0గా వస్తున్నట్లు వాళ్ళైతే సో మొత్తం పబ్లిసిటీ చేసుకున్నారు. ఆల్రెడీ సేల్ అయిపోయింది. సో చాలా యూనిట్స్ అయితే అమ్ముడుపోయాయి. ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అంటే కొన్ని ఆల్రెడీ సో కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేసిన తర్వాత ఇది UFS 4.0 స్పీడ్స్ అయితే రీచ్ అవ్వట్లేదు అని. సో ఇప్పుడు వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇది UFS 3.1 తోటే వస్తుంది. ఫస్ట్ ఓన్లీ 128 GB UFS 3.1, 256 GB వేరియంట్ UFS 4.0గా అయితే మొత్తం మార్కెటింగ్ చేశారు. చివరికి రెండు కూడా UFS 3.1 అనే అనౌన్స్ చేశారు. ట్రెంటీ ఇంజన్ వల్ల UFS 4.0 రేంజ్కి దగ్గర స్పీడ్స్ వస్తాయి కానీ 256 GB వేరియంట్లో, బట్ అది కూడా UFS 3.1. సో ఇలా చీప్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ గతంలో చేశారు, ఈసారి కూడా చేశారు. అండ్ OnePlus ఇప్పుడే అనౌన్స్ చేసింది వాళ్ళు చేసిన తప్పుడు ఇన్ఫర్మేషన్కి పరిష్కారంగా ఎవరైతే 16 GB ర్యామ్ 256 GB వేరియంట్ కొన్నారో వాళ్ళు March 16th వరకు మీరు వద్దు అనుకుంటే సో రిటర్న్ చేయొచ్చు, రిఫండ్ ఇస్తామని అయితే OnePlus అనౌన్స్ చేసింది. అండ్ డిస్ప్లే బ్రైట్నెస్ కూడా 4500 నిట్స్ సేమ్ OnePlus 12 లాగే యూజ్ చేసామని వాళ్ళు చెప్తున్నప్పటికీ, సో మనం బ్రైట్ సన్ లైట్లో సైడ్ బై సైడ్ పెడితే సో OnePlus 12 డిస్ప్లే అయితే కొంచెం బెటర్గా కనిపిస్తుంది దీంతో కంపేర్ చేస్తే. పీక్ బ్రైట్నెస్ HDR కంటెంట్ చూసేటప్పుడు వెళ్తుంది. సో అయినప్పటికీ సో డే లైట్లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే OnePlus 12 అండ్ 12R రెండు కూడా సేమ్ ఉండాలి కదా, 4500 నిట్స్ సేమ్ పీక్ బ్రైట్నెస్ అయినప్పుడు. బట్ ఇక్కడ అయితే అలా జరగట్లేదు. అండ్ నెక్స్ట్ ది BGMI మనం 90 FPSలో ఆడేటప్పుడు సో FPS మీటర్తో చెక్ చేస్తే 60 FPS చూపెడుతుంది. సో వాళ్ళ ఓన్ OnePlus గేమ్ మోడ్స్ ఉంటాయి కదా, అందులోనే మనకి 60 FPS చూపెడుతుంది. సో ఇంతకుముందు ప్రీవియస్లీ చాలా OnePlus మొబైల్స్ 90 FPS రీచ్ అయ్యాయి. బట్ ఇది మరి బగ్గా ఏంటి అనేది వాళ్ళే ఫర్దర్ అప్డేట్లో అయితే సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే 60 FPS చూపెడుతుంది. అండ్ అంతేకాకుండా మరొకటి, ఎప్పుడన్నా సడన్గా BGM ఆడేటప్పుడు సడన్గా ఫ్రేమ్ డ్రాప్ అయితే సో టెంపరేచర్ కూడా కొంచెం ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. అఫ్కోర్స్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ బాగున్నప్పటికీ ఇలాంటి కొన్ని బగ్స్ అయితే ఉన్నాయి, వీటిని వాళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మనం ఏదైతే ఇంతకుముందు మనం 90 FPS పెట్టిన 60 FPS వస్తుంది అన్నా కదా, సో దాన్ని సాల్వ్ చేయడానికి నేను సెట్టింగ్స్లోకి వెళ్ళి సో యాప్ స్పెసిఫిక్ సెట్టింగ్స్లో రిఫ్రెష్ రేట్ని ఆ పర్టికులర్ గేమ్కి ఆన్ చేసినప్పుడు మాత్రం మళ్ళీ 90 FPS అయితే తీసుకుంటుంది. బట్ ఇలా జరగకూడదు, డిఫాల్ట్గా అక్కడ గేమ్లోనే మనం సెట్ చేసినప్పుడు రావాలి. సో దీన్ని వీళ్ళు సాల్వ్ చేయాలని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్లో. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి కెమెరాస్. 40,000 ప్రైస్ రేంజ్లో ఉండాల్సిన కెమెరాస్ అయితే కాదు. అఫ్కోర్స్ వీళ్ళు మెయిన్ సెన్సార్ని చాలా మంచి సెన్సార్ని యూజ్ చేసినప్పటికీ సో కెమెరాస్ ఓవరాల్ అవుట్పుట్ నాకు డెఫినెట్గా ఆ ప్రైస్కి తక్కువని అయితే అనిపించింది. సో ఇప్పుడు అదే ప్రైస్ రేంజ్ కంటే తక్కువ ప్రైస్ రేంజ్లో నథింగ్ ఫోన్ 2 వస్తుంది. దీనికంటే చాలా బెటర్ కెమెరాస్తో అయితే వస్తుంది. సో దీంట్లో ఇంకొంచెం వాళ్ళు అట్లీస్ట్ టెలిఫోటో లెన్స్ని ఇనీషియల్ లీక్స్లో వచ్చినట్లు టెలిఫోటో లెన్స్ని ఇచ్చి ఉంటే బాగుండేది. ఒకసారి కెమెరా స్పెక్స్ చూస్తే 50 MP మెయిన్ సెన్సార్, Sony IMX890 సెన్సార్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. అండ్ మరొక 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్. సో ఈ 40,000లో కూడా 2 మెగాపిక్సెల్ పిచ్చేంటో. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో డే టైంలో మెయిన్ సెన్సార్ ఫొటోస్, నార్మల్ ఫొటోస్ బాగానే కనిపిస్తున్నాయి, మరీ అంత పంచీగా లేవు, డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి. బట్ హ్యూమన్ ఆబ్జెక్ట్ స్కిన్ టోన్స్ పరంగా మాత్రం సో నేను ఎలాంటి బ్యూటీ మోడ్ ఎనేబుల్ చేయనప్పటికీ బ్యూటీ అయితే వేస్తుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్స్లో కూడా సేమ్ సిచ్యువేషన్. బట్ HDR డైనమిక్ రేంజ్ మాత్రం బాగానే ఉంది. అండ్ ఏజ్ డిటెక్షన్ కూడా డీసెంట్గానే ఉన్నప్పటికీ స్కిన్ టోన్స్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది అనిపించింది మెయిన్ సెన్సార్. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యాజ్ యూజువల్ సో అట్లీస్ట్ 13 మెగాపిక్సెల్ ఇవ్వాల్సింది. సో డెఫినెట్గా కలర్ షిఫ్ట్ అయితే ఉంది మెయిన్ లెన్స్ నుంచి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి వస్తే. బట్ మాదిరి యూజబుల్ ఫొటోస్ తప్పితే ఎక్సలెంట్ అయితే ఏమీ కాదు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా. అండ్ 2 మెగాపిక్సెల్ గురించి మ్యాక్రో సెన్సార్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ మీరు స్క్రీన్పై చూడొచ్చు. సో ఇది మ్యాక్రో లెన్స్తో తీసింది. అండ్ ఇది మెయిన్ సెన్సార్నే 2x జూమ్లో తీసింది. సో 2 మెగాపిక్సెల్ డెడికేటెడ్ మ్యాక్రో లెన్స్ కంటే మెయిన్ సెన్సార్ని 2x జూమ్ చేసి తీస్తే బెటర్ మ్యాక్రో ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సో మీరు మ్యాక్రో షాట్స్ తీసే వాళ్ళైతే
సో మీకు షార్ప్ మ్యాక్రో షాట్స్ కావాలంటే మ్యాక్రో లెన్స్ను వాడకండి. సో మెయిన్ సెన్సార్నే 2x జూమ్ చేసి తీయండి. మ్యాక్రో ఇమేజెస్ అయితే మెయిన్ సెన్సార్తో చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా. సో బ్యాక్ సైడ్ మెయిన్ సెన్సార్ కంటే పూర్గా ఫ్రంట్ కెమెరా అయితే పర్ఫామ్ చేసింది. డీటెయిల్స్ లేవు అండ్ స్కిన్ టోన్స్ ఏదో మేకప్ ఫ్రంట్ కెమెరా కూడా చేస్తుంది. సో డైనామిక్ రేంజ్ మాత్రం పర్లేదని అయితే అనిపించింది. సో 40,000 రేంజ్ ఫ్రంట్ కెమెరా అయితే అస్సలే కాదు. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్స్ తీసేటప్పుడు 2x మోడ్లో పోర్ట్రేట్స్ తీసే ఆప్షన్ ప్రీవియస్లీ OnePlus ఫోన్స్లో ఉండే. సో OnePlus Nord 2Tలో అయితే నేను చూశాను. సో జనరల్గా 2x జూమ్ అయి మెయిన్ సెన్సార్ క్రాప్ అయి మనకి పోర్ట్రేట్స్ని అయితే ఇస్తుంది. అవి చాలా అప్పీలింగ్గా ఉంటాయి. సో రెగ్యులర్ ఫుల్ పోర్ట్రేట్స్తో కంపేర్ చేస్తే. బట్ ఇందులో 2x పోర్ట్రేట్ ఆప్షనే లేదు. 40,000 పెట్టినప్పుడు వీళ్ళు అట్లీస్ట్ ఆ ఆప్షన్ సాఫ్ట్వేర్ బేస్డ్ ఆప్షనే ఇస్తే ఏమైంది. సో OnePlus Nord 2T సో మొన్న లాస్ట్కు 25,000-28,000లో కూడా సేల్ అయింది. దాంట్లో ఉంది ప్రజెంట్ మన టీమ్ మెంబర్ వాడుతున్నాడు, అందులో ఉంది. సో అట్లీస్ట్ అదైనా ఇచ్చి ఉండాల్సింది కదా. సో చాలా డిసప్పాయింటింగ్ కెమెరా ఎక్స్పీరియన్స్. అండ్ వీడియో గురించి మాత్రం నేను ప్రోస్లో లేదా నార్మల్గా ఉన్న విషయాల్లో మాట్లాడతాను. అండ్ ఫొటోస్ లో లైట్లో ఇంకా ఈవెన్ వర్స్గా అయితే ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా కూడా. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే OnePlus ఫోన్స్ అంటేనే మనకి బెటర్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఎప్పుడు కూడా USB 3.0 పోర్ట్తో అయితే వస్తుంది. బట్ వీళ్ళు USB 2.0 యూజ్ చేశారు. సో జనరల్గా స్ట్రీమింగ్కి ఎల్గాటో కనెక్ట్ చేసి గేమింగ్ స్ట్రీమింగ్ చేస్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ళకైతే ఇది పనికిరాదు. అండ్ అంతేకాకుండా డేటా ట్రాన్స్ఫర్స్ కూడా చాలా స్లోగా ఉంటాయి. USB 3.0 ఇవ్వాల్సింది, ఎందుకంటే OnePlus జనరల్గా మిడ్ రేంజ్ ఫోన్స్లో మాత్రమే USB 2.0 ఇస్తుంది. సో 40,000 ప్రైస్ రేంజ్లో వీళ్ళు USB 3.0ని ఇచ్చి ఉండాల్సింది ఈ ఫోన్లో. అండ్ నెక్స్ట్ మరొక అట్లీస్ట్ 40,000 ప్రైస్ రేంజ్లో 8GB RAM 128GB కాకుండా మినిమం 256GB వేరియంట్ని ఇచ్చి ఉండాల్సింది. సో దీన్ని అయితే వీళ్ళు మిస్ చేశారు ఇక్కడ. సో ఇది కాననాలో సో మైనస్ పాయింట్ అనాలో ఇక మీరే జడ్జ్ చేయండి. బట్ 40,000 పెట్టినప్పుడు మినిమం 256GB స్టోరేజ్తో ఇచ్చి ఉండాల్సింది 12GB RAM. అండ్ మరొకటి ఏంటంటే బ్యాటరీ లైఫ్ బాగానే ఉంది. 5500 mAh కెపాసిటీ ఇచ్చినప్పుడు మంచి బ్యాటరీ లైఫే ఉంది. అండ్ 100W ఛార్జర్ జస్ట్ 35 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. బట్ 5500 mAh బ్యాటరీ కెపాసిటీతో వచ్చినప్పటికీ సో జనరల్గా ఇంతకుముందు నేను చాలా మొబైల్స్ని 4500 mAh 4800 అవి టెస్ట్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే 1000 mAh ఎక్కువ ఉన్నప్పుడు ఆ రేంజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఏం కనిపించలేదు. సేమ్ అలాగే ఉంది బ్యాటరీ లైఫ్ యాజ్ ఆఫ్ నౌ. సో చూడాలి ఫ్యూచర్లో ఇంకేమైనా ఇంప్రూవ్ చేస్తారో. వర్స్ట్ అని అనట్లేదు, బట్ 5500 mAh వాళ్ళు చెప్పిన రేంజ్లో అయితే బ్యాటరీ లైఫ్ అయితే రావట్లేదు. నెక్స్ట్ ప్రోస్కి వెళ్ళే ముందు ఒకసారి బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి. నేను అన్బాక్సింగ్ సపరేట్గా చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ చాలా డబ్బా ఇప్పుడు చూసే ఉంటారని. సో బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో మొబైల్ అండ్ పేపర్ వర్క్, సాలిడ్ TPU కేస్, 100W ఛార్జర్ అండ్ USB-C కేబుల్ అయితే ఉంది. అండ్ డీటెయిల్ స్పెసిఫికేషన్స్ని మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ ఫటాఫట్ ఒకసారి ఓవర్ వ్యూ చూసినట్లయితే పైన మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, IR బ్లాస్టర్ అండ్ ఒక స్పీకర్ అయితే ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రకర్స్. అండ్ బ్యాక్ సైడ్ సో సిమ్ స్లాట్ ఉంది అండ్ మైక్ ఉంది, USB Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. లెఫ్ట్ సైడ్ అలర్ట్ స్లైడర్ అయితే ఉంది, దీన్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. అండ్ నెక్స్ట్ విషయం, బాగున్న విషయం ఏంటంటే వీళ్ళు బాక్స్లో మంచి కేస్ని అయితే ఇచ్చారు. కేస్ బాగుంది, ఇలాంటి ట్రాన్స్పరెంట్ కాకుండా ఇలాంటి కేస్ని కూడా మంచిదే. అయినప్పటికీ చాలా లూజ్గా ఉంది కంప్లీట్గా, అంటే మంచి పర్ఫెక్ట్ ఫిట్ అయితే లేదు. ఇంకొంచెం హార్డ్ మెటీరియల్ని వాడితే బాగుండేది. అండ్ కాకపోతే ఈ కలర్ది కావడం వల్ల కొంచెం స్కై బ్లూ, ఆక్వా బ్లూ కలర్లో ఉంది, ఈజీగా మార్చిపోతుంది. సో అది అయితే గుర్తుపెట్టుకోండి. బట్ ఇలాంటిది ఇవ్వడం మంచి విషయం. ఇంకొంచెం స్టిఫ్గా పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యేది ఇస్తే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ ప్రోస్ అండ్ 40,000లో ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ. సో కంప్లీట్ మెటల్ ఫ్రేమ్తో అయితే వచ్చింది. సో చాలా మంచి విషయం. వీళ్ళు ఇక్కడ కక్కుర్తిబడి ప్లాస్టిక్ ఫ్రేమ్ని అయితే ఇవ్వలేదు, మెటల్ ఫ్రేమ్తో ఇచ్చారు. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఫ్రంట్ డిస్ప్లేకి కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్ టచ్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు, అది కూడా సో చాలా మంచి విషయం. అఫ్ కోర్స్ ఏ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేసినా టెంపర్డ్ గ్లాస్ ఆర్ ఏదైనా ప్రొటెక్షన్ యూజ్ చేయండి, కింద పడితే పగిలిపోవాల్సిందే. జస్ట్ స్క్రాచెస్ ఇవన్నిటిని రెసిస్టెన్స్ని చెప్పడానికి మాత్రమే ఈ గొరిల్లా గ్లాస్ 1, 2, 3 విక్టర్స్ 1, 2 ఏది కూడా కంప్లీట్ షాటర్ ప్రూఫ్ అయితే కాదు. అండ్ ఈ ఫోన్లో డిస్ప్లే కూడా చాలా బాగుంది. డీటెయిల్ డిస్ప్లే స్పెసిఫికేషన్స్ మీరైతే స్క్రీన్ పై చూడొచ్చు. 6.78 ఇంచ్ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, LTPO ప్యానల్. సో వీళ్ళు ఈసారి ఇందులో LTPO ప్యానల్ని అయితే యూజ్ చేశారు. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే అప్ టు 4500 nits పీక్ బ్రైట్నెస్ వరకు అయితే వెళ్తుంది HDR కంటెంట్ చూసేటప్పుడు. బట్ డే టు డే యూసేజ్లో అంత పీక్ అసలు ఎప్పుడు వెళ్ళదు. అవుట్డోర్ విజిబిలిటీ మాత్రం నేను ఫస్ట్ చెప్పినట్టుగా బాగానే ఉంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ, వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా బాగున్నాయి. బట్ నేను అబ్జర్వ్ చేసింది సో కొంచెం కలర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. సామ్సంగ్ AMOLED
వేరియంట్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. చాలా S21 FE S23 FE ఈ మొబైల్స్తో కంపేర్ చేస్తే సో కలర్స్ అంత పర్ఫెక్ట్గా యాక్యురేట్గా అయితే లేవు, కొంచెం ఓవర్ సాచురేటెడ్ అలా అయితే అనిపిస్తుంది. బట్ మేజర్ కాన్ అయితే కాదు, డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ హెచ్డీలో చూడొచ్చు. అండ్ నెట్ఫ్లిక్స్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. సో నేనైతే నాకు అకౌంట్ లేదు, ఫ్రెండ్ అకౌంట్ని ఇన్స్టాల్ చేసుకొని టెస్ట్ అయితే చేశాను. సో ఆ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మీరు మూవీస్ చూసేటప్పుడు, గేమింగ్ చేసేటప్పుడు సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒక్కసారి అయితే శాంపిల్ నిందాం. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ సిగ్నల్ రిసెప్షన్ అండ్ కాల్ క్వాలిటీ విషయంలో కూడా నేను ఎలాంటి ఇష్యూస్ని నోటీస్ చేయలేదు. అండ్ 5G స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఎయిర్టెల్ 5Gతో టెస్ట్ చేశాను అండ్ జియోతో కూడా టెస్ట్ చేశాను. సో 5G స్పీడ్స్ కూడా చాలా బాగున్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ దీంట్లో చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్. సో లాస్ట్ ఇయర్ 55,000 లీస్ట్ ప్రైస్ రేంజ్లో వచ్చింది. సో అలాంటిది ఈసారి 40,000లో తీసుకొచ్చింది ఫస్ట్ టైం OnePlus. అఫ్ కోర్స్ నెక్స్ట్ iQOO Neo 9 Pro రాబోతుంది, ఇంకా చాలా తక్కువ ప్రైస్ రేంజ్లో. బట్ అట్లీస్ట్ ఫస్ట్ వీళ్ళు తీసుకొచ్చినందుకైనా అప్రిషియేట్ చేద్దాం, చాలా కాన్స్ ఉన్నప్పటికీ. సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఎంత హెవీ టాస్క్ మీరు త్రో చేసినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. బట్ ర్యామ్ మేనేజ్మెంట్ మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ కావాల్సిన అవసరం ఉందని అయితే అనిపించింది. అండ్ నేను CPU థ్రోట్లింగ్ టెస్ట్ అయితే చేశాను. ఈ టెస్ట్లో అప్ టు 77% మాత్రమే థ్రోట్లు అయింది. సో డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా రిజల్ట్స్ వస్తుంది. బట్ మ్యాక్సిమం గ్రీనే ఉంది, లాస్ట్లో కొంచెం మాదిరి yellowish అలా వచ్చినప్పటికీ సో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ నేను వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ కూడా చేశాను. వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్లో సో టెంపరేచర్స్ని కూడా చెక్ చేశాను. ఆ టెస్ట్ చేసినప్పుడు మాత్రం ఎక్స్టర్నల్గా నేను టెంపరేచర్ గన్తో టెస్ట్ చేస్తే 45 degrees సెంటీగ్రేడ్ వరకు అయితే వెళ్ళింది టెంపరేచర్. సో స్కోర్ మాత్రం బాగానే స్కోర్ చేసింది వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్లో. ఈ 20 minutes టెస్ట్లో ఇది అప్ టు 9% బ్యాటరీ డ్రాప్ అయితే అయింది. అండ్ ఇంటర్నల్గా మాత్రం ఈ యాప్లో 35 నుంచి టెంపరేచర్ 42 degrees సెంటీగ్రేడ్ వరకు అయితే వెళ్ళింది. బట్ ఎక్స్టర్నల్గా నాకు 45 degrees సెంటీగ్రేడ్ అయితే నేను చెక్ చేసినప్పుడు అయితే చూపెట్టింది. అండ్ ఫ్రేమ్ రేట్ మాత్రం అప్ టు 101 FPS వరకు మాత్రమే వెళ్ళింది. అండ్ స్కోర్స్ చూస్తే సో బెస్ట్ లూప్ స్కోర్ 13,000 అండ్ లోయెస్ట్ లూప్ స్కోర్ 8,800 అయితే స్కోర్ చేసింది. అండ్ స్టెబిలిటీ 66.9%. సో డీసెంట్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ రిమైనింగ్ సో గేమింగ్ గురించి మాట్లాడుకుంటే సో ఎలాంటి కంప్లైంట్స్ లేవు. సో ఇనీషియల్గా కాన్స్లో చెప్పినవి తప్పితే సో మీరు ఎలాంటి సెట్టింగ్స్లోనైనా గేమింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ మాదిరి వామ్ అయితే అవుతుంది ఇప్పుడు. సో సమ్మర్లో ఎలా ఉంటుంది అనేది మనమైతే చెప్పలేము. నేను BGM ఆడినప్పుడైతే వామ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. సో 38-39 ఆ రేంజ్ వరకు అయితే వెళ్ళింది. సమ్మర్లో ఇంకొంచెం ఎక్కువ వెళ్ళొచ్చు. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అండ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వీళ్ళు UFS 4.0 జెన్యున్గా ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది వీడియోలో స్టెబిలైజేషన్. ఈ ప్రైస్ రేంజ్లో వీడియో క్వాలిటీ కూడా నాకు డీసెంట్గా అనిపించింది. మెయిన్గా స్టెబిలైజేషన్ అయితే సో చాలా అంటే చాలా నచ్చింది. 4K 60 FPS వరకు అయితే మనం మ్యాక్సిమం రికార్డ్ చేయొచ్చు మెయిన్ లెన్స్తో. సో ఒకసారి శాంపిల్ని మీరైతే చెక్ చేయండి. ఇది OnePlus 12R మెయిన్ లెన్స్తో రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫాస్ట్గా నడుస్తాను, నేను ఫాస్ట్గా బ్యాక్ చేస్తాను. స్టెబిలైజేషన్ మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఫాస్ట్గా పరిగెడతాను. స్టెబిలైజేషన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో 1080p 30 FPS కంటే మనమైతే మించి షూట్ చేయలేము. ఇదైతే నాకు దారుణం అనిపించింది. 40K 8 Gen 2 ఫుల్లీ కేపబుల్ ప్రాసెసర్, బట్ ఓన్లీ 1080p అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అంటే సో డెఫినెట్గా వాళ్ళు 4K ఇచ్చి ఉండాల్సింది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే సో పర్లేదు, 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా దారుణమే. సో అట్లీస్ట్ 1080p 60 FPS అయినా ఇవ్వాల్సింది. సో 4K ఇవ్వాలి. సో వీళ్ళు మరీ 1080p అది కూడా 30 FPS అంటే ఇంకా ఏం చెప్తాం మరి. అండ్ పోర్ట్రేట్ వీడియోని కూడా రికార్డ్ చేయొచ్చు. సో అది కూడా 1080p 30 FPS వరకే ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో. సో రెండు లెన్స్లో మనం పోర్ట్రేట్ వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో పర్లేదు, బాగానే ఉంది. ఒకసారి అయితే శాంపిల్స్ని మీరు క్విక్గా చెక్ చేయండి. ఇది OnePlus 12R పోర్ట్రేట్ వీడియో శాంపిల్. మ్యాక్సిమం 1080p 30 FPS వరకు మనమైతే రికార్డ్ చేయొచ్చు.
వీడియో క్వాలిటీ ఎలా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ సపరేషన్ ఎలా ఉంది, డిటెక్షన్ ఎట్లా ఉందనేది మీరు చెక్ చేయొచ్చు. ఓవరాల్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఇది OnePlus 12R ఫ్రంట్ పోర్ట్రేట్ వీడియో శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది కూడా మ్యాక్సిమం మనం 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. చూడండి కట్అవుట్, ఎడ్జ్ డిటెక్షన్ ఎట్లా ఉంది. అండ్ అంతేకాకుండా డ్యూయల్ వీడియోని కూడా మీరు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతో వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఇది కూడా మాక్సిమం 1080p వరకే రికార్డ్ చేయొచ్చు. సో డీసెంట్ క్వాలిటీగా ఉంది. సో స్క్రీన్పై అయితే మీరు ఆ ఫుటేజ్ని చెక్ చేయొచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 14 అండ్ Oxygen OS 14తో వస్తుంది. అండ్ వీళ్ళు 4 years సెక్యూరిటీ అప్డేట్స్, 3 years సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. సో బ్లోట్వేర్ అయితే ఏమీ లేదు. కాకపోతే మన యాప్ని ఇక్కడ సర్చ్ బార్లో సర్చ్ చేసేటప్పుడు సో యాప్ రికమెండేషన్స్ అయితే అప్పుడప్పుడు రావడం అయితే నోటీస్ చేశాను. దీన్ని అయితే వీళ్ళు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే IR బ్లాస్ట్ ఉంది. ఇంట్లో ఏమైనా అప్లయన్సెస్ ఉంటే సో మీరు రిమోట్ అవసరం లేకుండా ఫోన్తో అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ NFC ఉంది, వీళ్ళైతే స్కిప్ చేయలేదు. సో చాలా మంచి విషయం. అండ్ అంతేకాకుండా ఆక్వా టచ్ ఫీచర్, మీరు తడి చేతులతో ఫోన్ని ముట్టుకున్న ఆపరేట్ చేసినా ఎలాంటి ఇష్యూస్ లేకుండా టచ్ అయితే వర్క్ చేస్తుంది. అండ్ IP64 రేటింగ్ తోటే వస్తుంది, IP68 అయితే కాదు. సో జస్ట్ మాదిరి వాటర్ స్ప్లాషెస్ వాటిని మాత్రమే తట్టుకుంటుంది. అదర్వైజ్ IP68 లాంటి సో హెవీ ప్రొటెక్షన్ అయితే లేదు. అండ్ అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, దేన్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. కాల్ మాట్లాడేటప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. 40,000 ప్రైస్ రేంజ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే వెయిట్ చేయండి iQOO Neo 9 Pro కోసం. సో కెమెరా మీ ప్రయారిటీ అయితే రెండిట్లో ఏది బెస్ట్ కెమెరా ఉంటుంది అంటే కొంతమందికి స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉండాలి, కెమెరా బాగుండాలి అనుకునే వాళ్ళకి రెండిట్లో కెమెరా అండ్ పర్ఫార్మెన్స్ ఏది బెటర్గా ఉంటుందో తెలియాలంటే ఇంకో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఫోన్ iQOO Neo 9 Pro 35,000 ఎక్స్పెక్టెడ్ ప్రైస్, నేను అనుకునేది బ్యాంక్ డిస్కౌంట్ కలుపుకొని. సో అప్పుడు మనమైతే డెడికేటెడ్ కెమెరా కంపారిజన్ చేస్తాను, రెండింటి మధ్య పర్ఫార్మెన్స్ టెస్ట్ చేస్తాను, హీటింగ్ టెస్ట్ చేస్తాను, అన్నీ చేస్తాను. సో క్లియర్గా రెండిట్లో ఏది బెటర్ అనేది అయితే మనం చెప్పొచ్చు. లేదు iQOO మాకొద్దు, ఆ OS నచ్చదు, ఆ UI నచ్చదు అనుకుంటే OnePlusే కావాలి అనుకుంటే ఇక ఉన్న ఆప్షన్ అయితే ఇది ఒక్కటే. బట్ చెప్పిన కాన్స్ని కన్సిడర్ చేసి రిమైనింగ్ మీరు ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో బట్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్ iQOO Neo 9 Pro అన్బాక్సింగ్ రివ్యూ అండ్ కెమెరా రివ్యూ, కెమెరా కంపారిజన్ ఈ ఫోన్తో. ఇంకేమైనా కంపారిజన్స్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో అదర్వైజ్ 40,000లో మాత్రం ప్రజెంట్ ఉన్న టైంలో బెస్ట్ OnePlus ఫోన్ అని అయితే చెప్పొచ్చు. అండ్ మరొక విషయం, ఒకవేళ కెమెరానే మీ హైయెస్ట్ ప్రయారిటీ, సో స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అయినా మీకు పర్ఫార్మెన్స్ సరిపోతుంది అనుకుంటే నథింగ్ ఫోన్ 2 దీనికంటే బెటర్ కెమెరాస్తో వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ దీని రేంజ్లో కాకపోయినా సో ఆల్మోస్ట్ ఆన్ పార్ అయితే ఉంటుంది. చాలా స్టేబుల్ చిప్సెట్, పవర్ఫుల్ చిప్సెట్. లేదు iQOO Neo 9 Pro వచ్చే వరకు వెయిట్ చేస్తాం, తర్వాత కెమెరా కంపారిజన్స్ బట్టి జడ్జ్ చేసుకుంటామంటే బెటర్ వెయిట్ ఫర్ iQOO Neo 9 Pro వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇంతవరకు నా గొంతును భరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు.